హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవిలో స్వామీజీ ఆశ్రమంలో విశ్వపతి, గణపతి అనే ఇద్దరు శిష్యులు స్వామీజీకి సేవలు చేసుకుంటూ విద్య నేర్చుకుంటూ ఉత్తీర్ణులై ఉంటారు. స్వామీజీ పక్కన గణపతి కూర్చొని తాళపత్ర గ్రంథాలనే చదువుతూ ఉంటే ఒక తాళపత్ర గ్రంథం తీసుకొని విశ్వపతి స్వామీజీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. మనం ఎన్నో రోజులుగానో వెతుకుతున్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహించిన సంపదను తెలిపే తాళపత్ర గ్రంథం ఇదేనేమో, ఒకసారి పరిశీలించండి గురుగారు అని అనగానే స్వామీజీ తాళపత్ర గ్రంథాన్ని తీసుకొని పరిశీలించి ఇలా అన్నాడు. అవును విశ్వపతి, ఇంతకాలానికి ఆ సంపద ఎక్కడ ఉందో ఆధారం దొరికింది. ప్రజాశ్రేయస్సుకై ధర్మస్థాపన కోసం ఆ నిధిని వెచ్చించాలన్నది ఆనాటి లక్ష్మీదేవి ఆజ్ఞ. మనం వెంటనే మాధవవర్మ మహారాజుని కలవాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని అనగానే అలాగే గురుదేవా, తమ ఆజ్ఞ పదండి అన్నారు. ఇక స్వామీజీ శిష్యులతో కలిసి మహారాజు దగ్గరికి రాగానే వారిని చూసిన మహారాజు ఇలా అన్నాడు. మహాత్ములకి నమస్కారాలు. తమ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. లక్ష్మీదేవి అనుగ్రహించిన మా పూర్వీకుల సంపద గురించి మాకు ఎప్పుడు సెలవిస్తారు? ఆ సంపద కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మహాత్మా, రహస్యంగా ఉన్న ఆ సంపద ఎప్పుడు మా చెంతకు చేరుతుంది? మహారాజా, ఆ వివరాలన్నీ ఎక్కడో లేవు. మీ సింహాసనం ఎడమకాలు కిందనే ఉన్నాయి అని స్వామీజీ అనగానే ఆ మహారాజు సింహాసనాన్ని జరిపి ఆ పత్రాలని తీసుకొచ్చి స్వామీజీ గారికి ఇచ్చాడు. ఆయన ఆ పత్రాలని చదువుతూ ఉండగా వెనక నుంచి తన శిష్యుడు విశ్వపతి చాటుగా చదువుతాడు. అతను చదవడం ఎవరూ గమనించలేదు. ఆ పత్రాలను చదివిన స్వామీజీ సంతోషించి మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, ఈ సంపదంతా మీ 9వ తరానికి అందుతుందని ఇక్కడ రాసిపెట్టి ఉంది. కాబట్టి మీ కుమారుడికి యుక్త వయసు రాగానే గురుకులం నుంచి పిలిపించండి. ఆ తర్వాత నేను వస్తాను. అంతవరకు సెలవు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆశ్రమానికి వచ్చిన స్వామీజీతో గణపతి ఇలా అన్నాడు. గురుగారు, ఇన్ని సంవత్సరాలు మీరు దానికోసమే వెతికారు. అసలు ఆ సంపద ప్రత్యేకత ఏమిటి? నాయన గణపతి, ఆ సంపదతో ఈ రాజ్యం సుఖ సంతోషాలతో తులతూగుతుందని అక్కడ రాసి ఉంది. ఆ సంపద ఆ వంశం యొక్క పూర్వీకుల పూజా ఫలంతో లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగింది. సరే నాయనా, మీ ఇద్దరు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను మహారాజు కొడుక్కి యుక్త వయసు వచ్చిన తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు ధ్యానం చేసుకుంటాను. నేను వచ్చేంత వరకు మీరు మీ విద్యని లోక కళ్యాణానికి ఉపయోగించండి, కానీ లోక వినాశనానికి ఉపయోగించకండి. విజయోస్తు అంటూ అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోయాడు. స్వామీజీ వెళ్ళిపోగానే విశ్వపతి గణపతితో ఇలా అన్నాడు. ఎవరో మహారాజులకి ఆ సంపద ఎందుకు దక్కాలి? స్వామీజీ గారు చదువుతుండగా నేను కూడా చాటు నుంచి చదివాను. వద్దు మిత్రమా, గురువుగారిని మోసం చేయకూడదు. అది చాలా తప్పు. అది ఎవరికి అనుగ్రహం ఉందో వాళ్లే పొందాలి. నువ్వు ఇలాంటివి చేసి గురువుగారి ఆగ్రహానికి గురి కావద్దు. నా మాట విను అని ఎంతగా చెప్పినా అతను వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాయువ్య దిశలో ఓడల మర్రి చెట్టు,
చెట్టుకు ఆమడ దూరాన అరణ్యంలో లక్ష్మీదేవి విగ్రహం. నేను ఎలాగైనా ఆ సంపద నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ అడుగులు వేస్తూ ఉంటే విశ్వపతిని గణపతి ఆపి ఇలా అన్నాడు. తప్పు మిత్రమా, గురుగారు మన విద్యని లోక కళ్యాణం కోసం ఉపయోగించమని చెప్పారు. అప్పుడు ఆ సంపదతో నీకేం పని? అది రాజుల సొత్తు, వాళ్ళకే కదా దక్కాలి అని అంటే ఆ మాటలకి విశ్వపతి పిరికి పంద, నేను వీరుణ్ణే కాదు సకల విద్యల్ని అవపాసన పట్టాను. నేను ఏదైనా సాధించగలను. నువ్వు ప్రశాంతంగా ఉండు, నా పనికి అడ్డురాకు. నేను ఆ చెట్టు ఓడల్ని నరికి సంపదను సాధిస్తాను అని వెళ్ళిపోతున్న విశ్వపతి వెనక గణపతి కూడా వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఓడల మర్రి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు ఓడల్ని కత్తి తీసుకొని నరకబోతూ ఉంటే ఆ చెట్టు ఓడలు అతన్ని గట్టిగా చుట్టేస్తాయి. అప్పుడే ఆకాశం నుంచి ఒక గొంతు ఇలా పలికింది. మూర్ఖుడా, నువ్వు రాజవంశీకుడివి కాదు, కానీ సాహసించి ఇంత దూరం వచ్చినందుకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. నీ విద్య ఎంత గొప్పదో నేను పరీక్షించి అనుగ్రహిస్తాను. నువ్వు సమాధానమిస్తే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది, లేకపోతే ఇక్కడే కృషించి ప్రాణాలను వదిలివేయడం జరుగుతుంది అని అనగానే గణపతి ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, మా మిత్రుడి అజ్ఞానాన్ని క్షమించి ప్రాణభిక్ష పెట్టమ్మా. నాయనా, నువ్వు ప్రాణభిక్ష అడుగుతున్నావే గాని అతని ముఖంలో తప్పు చేసిన భావన నాకు కనిపించడం లేదు. నువ్వు పక్కకు తప్పుకో, లేదా నీకు ఇదే శిక్ష వర్తిస్తుంది అని ఆ ఆకాశవాణి ఇలా అడుగుతుంది. మొదటి ప్రశ్న, జన్మించి కూడా చలనం లేనిదేమిటి అనగానే విశ్వపతి మృతదేహం అని సమాధానమిస్తాడు. రెండవ ప్రశ్న, అన్ని మతముల కన్నా మించిన ఆలయం ఏది? శ్మశానం. మూడవ ప్రశ్న, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? పగిలిపోతే ఆ రెండిటిని అతికించలేము అని సమాధానమిస్తాడు. వెంటనే ఆకాశవాణి ఇలా అన్నది. నువ్వు తప్పు పలికినావు. అర్హత లేని దానిని నువ్వు ఆశించినందుకు ఈ శిక్షని అనుభవించు అని మాయమైపోతుంది. ఇక గణపతి చేసేదేమీ లేక మిత్రునితో ఇలా అంటాడు. నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి గురుగారిని తీసుకొస్తాను, నీ ప్రాణాలను కాపాడుతాను అని హామీ ఇచ్చి గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా తెలియజేశాడు. చూడు గణపతి, దుర్బుద్ధితో వెళ్ళాడు కాబట్టి అతనిని రక్షించడం కుదరదు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు, మతిని బట్టి గతి అని తెలుసుకో అని ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచాక మహారాజు కొడుకు గురుకులం నుంచి తిరిగి రాగా మహారాజు అతనికి విషయమంతా వివరించి అక్కడికి స్వామీజీ గారిని పిలిపించారు. ఆయన యువరాజుకి సంపద సాధించే వివరాలు చెప్పి విజయోస్తు అని ఆశీర్వదించి బయలుదేరమని చెప్పారు. అతని వెంట గణపతిని కూడా సాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వారిద్దరూ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఓడల మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి ఒక అస్థిపంజరం వేలాడుతూ ఉంది. ఆ అస్థిపంజరం ఎవరిదో కాదు, విశ్వపతిది. యువరాజు కత్తి తీసుకొని ఓడల మర్రిని నరకడానికి ప్రయత్నిస్తే అతన్ని ఆ ఓడలు చుట్టుముట్టాయి. యథావిధిగా ఆకాశవాణి పలుకుతుంది. యువరాజా, నీ యొక్క బుద్ధి కుశలతలని విద్యని నేను పరీక్షించదలిచాను అని అనగానే యువరాజు ఇలా అన్నాడు. అనుగ్రహించు మాత. మొదటిది, జన్మించి కూడా చలనం లేనిదేమిటి? అండం. రెండవది, అన్ని మతముల కల్లా మించిన ఆలయం ఏది? విద్యాలయం.
మూడవది, అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? అద్దం మనసులోని భావాలకు ప్రతిబింబం లాంటిది. ధనం మీద నీ అభిప్రాయం చెప్పగలవా? అమ్మా, ధనం అంటే మానవుని కృషికి మూలం. కృషికి ఆధారం శక్తి. మరియు విద్య మన ఆలోచనల వల్ల, పెద్దల పట్ల మర్యాదల వల్ల, గురుభక్తి వల్ల కలుగుతుందే కానీ కండపుష్టి వల్ల, అహంకారం వల్ల మాత్రం కాదు అని యువరాజు అనగానే ఆ మాటలకి దేవత సంతోషించి అతనిని ఓడల నుంచి విడిపించి, సూర్యోదయ కిరణాలు నా విగ్రహం మీద పడినప్పుడు ఆ వెలుగులో సంపద నీ ముందు ప్రత్యక్షమవుతుంది అని చెప్పి ఆమె మాయమైపోతుంది. సంపద ప్రత్యక్షం అవగానే వాళ్ళిద్దరూ సంపద తీసుకొని రాజ్యానికి తిరిగి వస్తారు. వాళ్ళని చూసి అందరూ సంతోషించారు. మిత్రులారా, చూసారా? గర్వం పనికిరాదని గుర్తుపెట్టుకోండి. మనకు తెలిసిన విద్యని నలుగురికి పంచితే అది 1,000,000 రెట్లు పెరుగుతుంది, కానీ తరిగిపోదు. మన విద్యతో, శక్తితో ఇతరుల సంపదను దోచుకోవడానికి ఉపయోగించుకోకూడదు. గర్వపడ్డ గొడ్డుకి బురద నీళ్ళే శాశ్వతం అని పెద్దలు అన్నారు కదా. అదీ కాకుండా విద్యాగర్వం కూడా పనికిరాదు. నేను అనే అహం, నాది అనే అహంకారం, నాకే తెలుసు అనే అజ్ఞానంతో ముందుకు వెళ్తే ప్రాణాలనే కోల్పోతాం.